ఉమ్. అంటే మీ మీ అమ్మకి ఇట్లా ఏం చేస్తుంది ఇప్పుడు, వ్యవసాయం చేస్తుంది? అమ్మ ఏం చేయదు, ఇంటికాడనే ఉంటది. అమ్మ ఏం లేదు అంటే ఏజ్ కొంచెం ఇంటికాడనే, ఓన్లీ ఇంటికాడనే వంట చేసుకుంటే ఇంటికాడనే ఉంటది. అవసరం పని కూడా చేసే అవసరం లేదు. నేను లేను, పని చేసే అవసరం లేదు. ఇప్పటివరకు అయితే నాకు తెలిసి, నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి మా వాళ్ళు ఏం పని చేయని, నేను ఇప్పటివరకు చేయని. ఈ ప్రతి విషయంలో ఒక కాన్సెప్ట్ తీసుకుంటావు. అంతకుముందు ఈ మధ్యకాలంలో కొంచెం తక్కువ చేసినట్టున్నావు. ప్రతి విషయంలో ఒక కాన్సెప్ట్ తీసుకున్నావు. పెళ్ళి అనే కాన్సెప్ట్తోని తెరపైకి వచ్చినావు. అంటే అదే విషయాన్ని ఎక్కువ సార్లు ప్రస్తావించినావు కదా. ఎప్పుడన్నా అనిపించలేదా పెళ్లి అయితలేదు ఏంది అని? అంటే చాలా మంది కామెంట్లు పెడతా ఉంటారు, అసలు నువ్వు పెళ్లి చేసుకో పెళ్లి సరే కామెడీగా పెట్టినా కానీ ఎప్పుడన్నా కొంచెం సీరియస్ ఒక్కసారి ఎప్పుడైనా ఒక థాట్ వచ్చిందా, ఆలోచించిన అరే నిజంగా చేసుకుంటే బాగుండు, ఏజ్ అయిపోతుంది? అట్లా అంటే పెళ్లి అంటే చేసుకోవాలి, పెళ్లి అనేది ఎప్పటికైనా చేసుకోవాల్సి ఉంటది. ఒక్కొక్కరి లైఫ్ లో ఒక్కొక్కరి ఇష్టం ఉంటది. అది ఎవరిని మనం రాసి పెట్టుంటే, రాసి పెట్టి ఉండేది ఒక్కటి, మళ్ళీ మనకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి, ఫస్ట్ మనమే చేసుకోవాలని చెప్పి ఉండాలి. అది ఇక పర్సనల్ లైఫ్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. నేనైతే ఇప్పటి వరకు అయితే ఇంకా ఏం దాని మీద అంటే వెళ్ళలేదు. అంటే మామూలుగా పెళ్లి సంబంధాలు చూద్దాం అనే విధంగా కూడా అసలు ఇప్పటి వరకు నేను ఒక్క సంబంధాన్ని కూడా వెళ్ళదు, పోలేదు. అంటే వీడియోలు చేసినప్పుడు మాత్రం ఆ రకంగా ఊహించుకొని వీడియోలు చేసిన వీడియోలలో మనం పెళ్లి కాన్సెప్ట్ వేస్తాం కానీ పెళ్లిళ్ళకైతే ఇవరకైతే ఒక సంబంధం. ఈ మధ్యకాలంలో ఒక వీడియో చేసినట్టున్నావు, మంచి రోజులు వస్తున్నాయి, పెళ్లి సంబంధాలు ఎలాంటి అమ్మాయి దొరుకుతుంది అని ఒక వీడియో ఏదో చేసినట్టున్నావు దానికి సంబంధించి. అది ఏంటిది, మన శ్రావణ మాసంలో అమ్మాయిలు పూజలు చేస్తారని, అంటే నా కోసం కూడా ఎక్కడో ఒక అమ్మాయి పూజ చేస్తుంది అట్లా. అంటే కొంచెం మీ అమ్మకి ఇట్లా నాకు ఇబ్బంది అవుతుంది, ఎన్ని రోజులు చేస్తావురా ఏంది అని మా అంటే ఇబ్బంది అంటే అర్థం చేసుకుంటా నేను. అంటే వాళ్ళకైనా ఏజ్ అయిన తర్వాత అర్థం చేసుకుంటా నేనే. ఇక ఏం చెప్తా దానికి ఏం లేదు, ఇక నార్మల్ చేసుకోవాలి. వాస్తవానికి అయితే ఇప్పుడు అమ్మ ఒకతే ఉంటది, ఇబ్బంది నాకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఇంటికి అయినప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఎట్లా బయట తిరుగుతా చేస్తా, ఇంటికి వచ్చేసరికి ఒకతే ఉంటది, అప్పుడప్పుడు అనిపిస్తుంది. కానీ ఇంకో ఏంటిదంటే నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే మా అక్క ఊళ్ళోనే ఇచ్చింది, మా అక్క ఉంటుంది అన్నట్టు, మా కోడలు ఉంటారు, ఇక వాళ్ళే వచ్చి వంట చేస్తారు వెళ్తారు కాబట్టి ఎప్పుడు అటు ఇటు ఉంటారు అన్నట్టు. ఇక ఆ విషయంలో నాకు ఇబ్బంది, ఒకవేళ నేను లేకున్నా కూడా, అంటే ఇప్పుడు బయటకైనా లేకపోతే రాకున్నా కూడా మా వాళ్ళు వస్తారు ఊళ్ళోనే అన్నట్టు, వాళ్ళే వచ్చి పడుకుంటారు అన్నట్టు. ఇప్పుడు మీరు ఇద్దరు వీడియోలు చేస్తారు, మరి కెమెరామ్యాన్ ఎవరు? కెమెరామ్యాన్ అంటే నార్మల్ గా నేను చేసే వీడియోలకు అన్నిటికీ ఎవరో ఒకరిని అప్పుడు మనం సెట్ చేసుకుంటా. అంటే సరే వీడియో సెట్ చేసుకుంటా, కానీ ఇప్పుడు అంటే ఇప్పుడు కొన్ని వీడియోల నుంచి అయితే వీడియో నాకు కొన్ని కాన్సెప్ట్ లకు వీళ్ళు మంచిగా ఉన్నాడు. ఇంకో వీడియోగ్రాఫర్ ఏంటంటే చెర్రీ అని ఉంటుంది, వాడు కూడా నాకు వీడియోగ్రాఫర్, వాడు మంచిగా చేస్తాడు. అంటే నువ్వు ఎట్లా తీయమంటే అట్లా చేస్తాడు, మనకి ఎట్లా ఉండమంటే అట్లా. మీరు ఇద్దరు చేసేటప్పుడు ఇంకో పర్సన్ అయితే ఇంకొక పర్సన్ వస్తాడు, ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నారు అన్నట్టు. అంటే వీళ్ళతో ఉంటారు, వీళ్ళ క్లాస్మేట్ ఉంటారు, ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉంటారు అన్నట్టు. అంటే అశ్వన్ అని, రాజ్ అని, లేకపోతే ఇంకొక ఇద్దరు ముగ్గురు వస్తున్నారు. వాళ్ళు ఏంటంటే కొన్ని సందర్భాలు వస్తారు. పర్టికులర్ గా అంటే ఇప్పుడు చెర్రీ అనేటోడు మాకు కొంచెం తీర్చండి. ఇన్ని 600 వీడియోలు చేసారు కదా, 600 వీడియోలలో ఎక్కువ వైరల్ అయ్యి ఎక్కువ కామెంట్స్ వచ్చిన వీడియో ఎక్కువ వైరల్ ఏ కాన్సెప్ట్ తీసుకుంటే మీకు ఎక్కువ వైరల్ అయింది? ఈ శ్రావణ మాసం ఎక్కువ వైరల్. శ్రావణ మాసం వీడియోనే ఎక్కువ వైరల్ అయింది. ఏంటిది, శ్రావణ మాసంలో అంటే చికెన్ మటన్ తినరు అంటే, అవును తినరంటే మరి తింటున్నావు అంటే ఇంటికాడ తినరు కానీ బయట తినచ్చు. అది బాగా వైరల్. అంటే 17 అంటే ఒక దగ్గర 2 కోట్ల మంది దగ్గర చూసారు. 2 కోట్ల మంది చూసారు. దగ్గర 2 కోట్ల మంది చూసారు.